హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిర్చి బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు ఇది 2 కప్పున్నర శనగపిండి, బజ్జీకాయలు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో ఏం వామ్ పెట్టట్లేదు, పిండిలో వేస్తున్నాను. పిండిలో ఇప్పుడు వామ్ వేస్తున్నాను, కొంచెం సోడా వేస్తున్నాను, తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనము చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి చూడండి, మిర్చిలో కారం లేనప్పుడు ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని మనం ఇప్పుడు కలిపేసుకుందాం. ఇప్పుడు మనం కలిపేసుకుని ఇప్పుడు మనం మిర్చి బజ్జీ వేసుకుందాం. ఇప్పుడు మన బజ్జీలు రెడీ అవుతున్నాయి. సూపర్ టేస్ట్ ఉంటాయండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఘాటు లేకపోయినా సరే మీకు బజ్జీలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా వీడియో? మీరు కూడా మిర్చి ఇట్లా ట్రై చేయండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సూపర్ టేస్ట్ అండి.